అంటే రోడ్ మీద చేస్తుంటారు, లేకపోతే ఇంట్లలో చేస్తుంటారు. అంటే యూట్యూబ్ స్టార్టింగ్ చేసినప్పుడు చాలా మంది కమెంట్స్ చేస్తుంటారు, అవసరమా అలాంటివి విన్నారా? నేను ఎక్కువ శాతం అవుట్డోర్ తీస్తాను. తీసినప్పుడు రోడ్లో షూట్ చేస్తుంది, ఈమెను తీసుకొని షూట్ చేస్తుంది. ఆ క్రమంలో బయట వాళ్ళు చాలా మంది ఎలా అంటే, ఏం పని లేదు ఈమెకి, ఈ వీడియోస్ అన్ని రోడ్లో ఉంటుంది. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? అంటే యూట్యూబ్ పెట్టక ముందు అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుండే? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి నేను చాలా పూర్ ఫ్యామిలీ అండి. మాది 500 లేవండి మా దగ్గర. నేను చదువుకునేటప్పుడు నిజంగా నేను చాలా ఫేస్ చేశాను. మా డాడీ దగ్గర డబ్బు లేదు, టైలరింగ్ చేస్తేనే డబ్బు వస్తుంది. మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉండే? అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు మీ హస్బెండ్ నుంచి కానీ? మా ఫ్యామిలీ ఫస్ట్ అయితే యాక్సెప్ట్ చేయలేదండి. ఈవెన్ మా హస్బెండ్ కూడా స్టార్టింగ్లో వద్దు, ఎందుకు పాపని రోడ్డు పైన. నేనైతే ఉమెన్కి మాత్రం ఒకటే చెప్తున్నాను, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి, ధైర్యంగా అన్నిటికీ ముందుకు రావాలి, ధైర్యంగా ఏ ప్రాబ్లం అయినా ఆ సందర్భంలో రాకపోయినా మళ్ళీ ఆలోచించి నేను ఇది చేయగలను, అది ఫెయిల్ అయితే ఇంకో దానిపైన అలా ఆగకుండా వాళ్ళ ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతానండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ప్రతిరోజు మనం యూట్యూబ్ చూస్తుంటాం, ఎన్నో వీడియోస్ చూస్తుంటాం, ఎన్నో ఛానల్స్ చూస్తుంటాము. ఆ ఛానల్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటామో అయితే నేను చెప్పలేను. బట్ ప్రత్యేకంగా ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ ఛానల్లో సోషల్ అవేర్నెస్ గురించి, అంటే ఉమెన్ సేఫ్టీ గురించి, చిల్డ్రన్ సేఫ్టీ గురించి, ప్రేమ అంటే ఏంటి, డబ్బు అంటే ఏంటి, ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఇలా ప్రతి వీడియోలో ఒక మెసేజ్ మనకు అందిస్తూ ఉంటారు. ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఆ ఛానలే హృత్విక క్రియేషన్స్. మరి హృత్విక క్రియేషన్స్ టీమ్ మనతో పాటు ఉన్నారు, హర్ని గారు అండ్ హృత్విక గారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే హారిక. మీ వీడియోలో ప్రతి ఒక్కరికి నచ్చిన కంటెంట్ ఏంటంటే ఏదో ఒక మెసేజ్, ఏదో ఒక సోషల్ అవేర్నెస్. అంటే ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? హృత్విక ఎవరు? హృత్విక అన్నారు, సో ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, యూట్యూబ్ ఎందుకు పెట్టాలనిపించింది, మీ జర్నీ ఏంటి అసలు? నేను అందరిలాగానే ఎంటర్టైన్మెంట్ చేయాలనుకునే యూట్యూబ్ ఛానల్ ఫన్నీగా స్టార్ట్ చేశాను. అయితే నేను అమ్మకు సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేశాను. అది అమ్మకు సంబంధించింది ఏంటంటే, అమ్మ డబ్బులు ఇచ్చి మందులు తీసుకొని రా అని చెప్తుంది. అదే టైంలో నా చెప్పు ఊడిపోతుంది అనమాట. ఫ్రెండ్ ఏమంటుందంటే, కొత్త చెప్పులు కొనుక్కుందాము అని అంటుంది. కానీ నాకు ఆ టైంలో నా చెప్పుల కన్నా కూడా అమ్మ హెల్త్ ఇంపార్టెంట్ అనేసి నేను చెప్పుల దగ్గర కాంప్రమైజ్ అయిపోయాక అమ్మ కోసమని మందులు తీసుకొని వచ్చాను. ఆ వీడియో పోస్ట్ చేశాక దానికి వచ్చే కామెంట్స్ చదివాను. ఏమని, ఫన్నీ అయితే నైస్ ఫన్నీ సింబల్ అలా పెడతారు, కానీ దానికి వచ్చే కామెంట్స్ ఏంటంటే, ఒక నైస్ మెసేజ్ అక్క, నైస్, మీలాంటివి సమాజానికి అవసరం అనే కామెంట్స్ చూశాను. చూసిన తర్వాత నేను ఎంచుకుంది ఫన్నీ కోసం కాదు, సొసైటీ కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది అని ఆ రోజు ఆలోచించి, తర్వాత దిశ, అంతకుముందు దిశ చూశాను. కానీ నేను ఏంటంటే సెన్సిటివ్ మైండ్, ఏ అమ్మాయికైనా ఏదైనా జరిగినప్పుడు నేను చాలా బాధపడిపోతాను. అంటే నేను కూడా ఒక అమ్మాయినే కాబట్టి ఓన్ చేసుకుంటాను, చాలా పెయిన్ అనిపించేస్తుంది. దాని తర్వాత ఒక చిన్న అమ్మాయి అత్యాచారం జరిగినప్పుడు ఏంటి ఇలా ఉంది సొసైటీ అని బాధపడ్డాను. దాని తర్వాత ఇలాంటివి మనం మెసేజెస్ చెప్తే ఎలా ఉంటుంది సొసైటీలో కూడా తెలుసుకొని చాలా మంది దాన్ని మారే అవకాశాలు కూడా ఉంటాయి కదా మన వీడియోస్ చూసి అనేసి నేను అలా స్టార్ట్ చేశాను. అమ్మాయి పేరు చైత్ర. అంటే ఆ చైత్ర ఇన్సిడెంట్ తర్వాత మీకు ఉమెన్ మీద సేఫ్టీ, అంటే ఉమెన్ ఎంత అలర్ట్గా ఉండాలి, ఛాలెంజెస్ ఏంటి, ఉమెన్ అలా చేయాలి అని అనిపించింది? ఫస్ట్ నేను ఎంచుకుంది ఏంటంటే అమ్మాయి సేఫ్టీ. కిడ్నాప్ చేసేటప్పుడు పిల్లలు ఎలా అలర్ట్ ఉండాలి. 99% ఫస్ట్ కిడ్నాప్ వీడియోసే ఉంటాయి నావి. తర్వాత అమ్మాయిలు సమయస్ఫూర్తి, చిన్న పిల్లలు, అమ్మాయిలు అంటే మనం చిన్నప్పటి నుంచి గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, పెద్దయ్యాక వాళ్ళు ఆటోమేటిక్గా ఎలా చిన్నప్పుడు నేర్చుకునే పెద్దయ్యాక ఆటోమేటిక్గా వాళ్ళకి ఎలాగో సర్వైవ్ అయిపోతారు. సో దట్ నేను చిన్న పిల్లల నుంచి, అంటే ఆ చైత్ర చిన్న పిల్లని అత్యాచారం చేసినప్పుడు నేను చాలా బాధపడ్డానండి. అంటే ఈ రోజు పిల్లల్ని స్కూల్ పంపించాలన్నా కూడా చాలా బాధ అనిపిస్తుంది అనేసి దానికి సంబంధించిన వీడియో ఒకటి చేశాను. ఈ రోజుల్లో పక్క మనిషి దగ్గర అమ్మాయిని
ఉంచి వెళ్ళలేకపోతున్నాం. ఈవెన్ ఒక బంధువు దగ్గర కూడా ఒక సింగిల్ అమ్మాయిని ఉంచి వెళ్ళలేకపోతున్నాం. చిన్న పిల్లలు 8 years 10 years అలాంటి వాళ్ళపైన కూడా అత్యాచారం చేసే సొసైటీలో ఉన్నాం మనం. సో మనము ఫస్ట్ పిల్లల్ని గైడ్ చేద్దాం, అత్యాచారం నుంచి ఎలా కాపాడుకోవాలి, మన కిడ్నాప్ నుంచి కూడా పిల్లలు ఎలా, ట్రిప్స్ ఏంటి, ఇవి మెయిన్ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు సబ్స్క్రైబర్స్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మేబీ నేను ఇంత ఫాలోవర్స్ వచ్చిండే వాళ్ళు కాదు. అంటే నాకు అక్క నువ్వు ఇలాంటివే చెప్తే బాగుంటుందని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాను కాబట్టి వాటినే చెప్పడం స్టార్ట్ చేశాను నేను. ఓకే. అండ్ నాకు నిజంగా మీరు అన్నట్టు చిన్న పిల్లలే ఆ సమయస్ఫూర్తి, అంటే కిడ్నాప్ నుంచి ఎలా తప్పించుకోవాలి చాలా మందికి తెలీదు. అంటే పేరెంట్స్ గైడెన్స్ ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి ఆ గైడ్ చేయాలి, అవన్నీ మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తే సరిపోతుంది అనుకుంటా. నాకు ప్రత్యేకంగా ఒక వీడియో మరీ నచ్చింది అనమాట. ఇట్లే ఒక చిన్న పిల్లలు రోడ్ మీద వెళ్తుంటే అమ్మ మీ మమ్మీ పంపించింది తీసుకెళ్ళమన్నారు అంటే ఆ పాప ఉండి పక్కన ఎవరో ఉంటారు, తను కూడా స్ట్రేంజరే, తెలియదు తనకి, వెళ్ళి ఫోన్ చేస్తుంది అమ్మ నువ్వు పంపించావా అని. ఆ మైండ్ సెట్ పిల్లలకి అడాప్ట్ కావాలి చిన్నప్పటి నుంచి అనే థాట్ ప్రాసెస్ వచ్చింది చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా పేరెంట్స్ కొన్ని చెప్పగలరండి, టీచర్స్ కొన్ని చెప్పగలరు, కానీ కొన్ని పిల్లలు ఎంటర్టైన్మెంట్, మొబైల్ ఎగ్జాంపుల్ కోవిడ్ తర్వాత పిల్లలు మొబైల్కి చాలా అలవాటు పడిపోయారు. ఆ మొబైల్ బారి నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. కానీ ఇలాంటి వీడియోస్ చేస్తే పిల్లల మైండ్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళు సేఫ్టీగా ఉంటారు అనే ఆలోచన నాకు అప్పటి నుంచే వచ్చిందండి. నేను యూట్యూబ్ ఛానల్ 1 month తర్వాత నా ఆలోచన అంతా మారిపోయింది. సొసైటీ కోసం చెయ్యాలి, సొసైటీలో ఉండే పిల్లల పట్ల, అలాగే డబ్బు పట్ల, పెద్దవాళ్ళ పట్ల ఎలా ఉండాలి, మెయిన్ ఫైనాన్షియల్ దగ్గర చాలా చాలా ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి అవి సొసైటీకి చెప్పాలి అనుకున్నాను. డే టు డే దానిపైన ఇంకా ఫోకస్ చేసుకుంటూ వస్తున్నాను, ఇంకా ఎక్కువ చేయాలన్న ఆలోచనతో కూడా ఉన్నానండి. ఓకే. సో మీ మదర్ గురించి, అంటే లైక్ ఇంత మంచి ఒక ఛానల్ తీసుకొచ్చి ఇలా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి ఇవన్నీ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అంటే చిన్నప్పటి నుంచి, అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ వస్తారు. అంటే అప్పుడు మొన్నటిదాకా జస్ట్ స్కూల్ స్టూడెంట్. ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ వచ్చి అక్క నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అక్క, నీ వీడియోస్ చాలా బాగుంటాయి, మీ మమ్మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది అక్క అంటే ఐ ఫీల్ సో ప్రౌడ్, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మమ్మీకి నేను ఎప్పుడు చెప్పను కానీ నేనైతే నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఎందుకంటే నా చిన్న పిల్లలు వచ్చి అక్కని యాక్టింగ్ బాగుంటుంది, మమ్మీ యాక్టింగ్ బాగుంటుంది, మమ్మీ చాలా బాగుంటారని చెప్పంగానే కామన్గా ఉన్నాం, చాలా పాపులర్ అయ్యాం. అంటే ఒక గుడ్ ఫీలింగ్ అన్నమాట. ఐ ఫీల్ సో ప్రౌడ్ మమ్మీ ఉన్నందుకు కూడా. మమ్మీ ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్ మదర్, డిసిప్లిన్. అవును, చిన్నప్పటి నుంచి చాలా డిసిప్లిన్. నేను ఒక పద్ధతిగా ఉండాలి అనే విధంగా ఉంటాను, అన్ని విషయాలలో స్ట్రిక్టే. ఇది ఇలాగే వేసుకోవాలి, ఇది ఇలాగే ఉండాలి అంటే ఫ్రెండ్లీగా ఉంటాను, బట్ నాకంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ లిమిటేషన్స్ లోనే ఉండాలి అంటాను. ఏదైనా తప్పు చేస్తే మామూలుగా ఉండదు. అంటే వీడియోలో చూసేది వేరు, అంటే నాకు తెలిసిన మమ్మీ వేరు. ఏదైనా తప్పు చేస్తే మమ్మీని అసలు ఎవ్వరూ ఆపలేరు, ఈవెన్ నాట్ ఈవెన్ మీ. చాలా స్ట్రిక్ట్ మమ్మీ ఏ విషయంలో అయినా. చెప్పనక్కర్లేదు, అంటే మీరు మీ అమ్మాయి ఛాలెంజెస్ ఇలా అర్థం చేసుకుంటారో లేదు, ఎందుకంటే మీరు మీ వీడియోస్లోనే చెప్పొచ్చు, ప్రతి వీడియోలో అమ్మాయిలో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఎలాంటి కష్టాలు ఉంటాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రతిదీ చెప్తుంటారు. సో అంటే ఇవన్నీ చేసేటప్పుడు యూట్యూబ్ మేనేజ్ చేసేటప్పుడు మీకు ఏం కష్టంగా అనిపించలేదా? అంటే జాబ్ చేస్తున్నారు, ఫ్యామిలీ చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, కిడ్స్. ఒక మంచి ఆన్సర్ చెప్తానండి. ప్రతిదీ కష్టం అనుకుంటే ఏది చేయలేం, ప్రతిదీ ఇష్టంగా తీసుకోవాలి. నాకు కష్టాన్ని కూడా నేను చాలా ఇష్టంగా తీసుకుంటాను. అంటే లైక్ మీరు అన్నారు కదా మీరే రైటింగ్ రాస్తారు అని, మొత్తం స్క్రిప్టింగ్, ఎడిటింగ్, రైటింగ్ అంటే ఎవరు మేనేజ్ చేస్తారు? మొత్తం ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? నా టీం నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి. కొత్తగా వచ్చిన శైలు, గణేష్ అన్నయ్య చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఎడిటింగ్ కూడా ఇంకొక అతను ఉన్నాడు, బాగా సపోర్ట్ చేస్తారు. కాన్సెప్ట్స్ అన్ని నేనే రాసుకుంటాను, కాన్సెప్ట్స్ బాగా నేనే రాసుకుంటాను, డైరెక్టింగ్ నేనే చేస్తాను, యాక్టింగ్ నేనే చేస్తాను. మా అమ్మాయి కూడా కొన్ని సజెషన్స్ ఇస్తుంది. తిను కూడా బాగా, అంటే తిను కొంచెం మూవీస్ వాళ్ళ డాడీతో కొంచెం వెళ్ళి చూడడం, వాళ్ళ బాబాయ్ వాళ్ళతో కొంచెం అలవాటు తినికి. బట్ నేను ఎక్కువ వెళ్ళను. నేను పిలిచినా కూడా నేను వెళ్ళేదాన్ని కాదు, మా హస్బెండ్ పిలిచినా కూడా నేను వెళ్ళను ఎక్కువ.
సో నాకు పెద్దగా ఇష్టం ఉండదు మూవీస్ అన్న. బట్ మూవీస్ ఇష్టం లేనమ్మ ఈ రోజు సోషల్ మీడియాలో Acting ఫాలోవర్స్ ని సంపాదించుకుందంటే అది నాకు తెలిసి నా సక్సెస్ కన్నా సబ్స్క్రైబర్స్, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు, నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు నిజంగా థ్యాంక్స్ అండి. అంటే రోడ్ మీద చేస్తుంటారు, లేకపోతే ఇంట్లలో చేస్తుంటారు. అంటే యూట్యూబ్ స్టార్టింగ్ చేసినప్పుడు చాలా మంది కమెంట్స్ చేస్తుంటారు, అవసరమా అలాంటివి విన్నారా? నేను స్టార్టింగ్ లో అదే ఈ సొసైటీ అవేర్నెస్ వీడియోస్ చేయాలి అని ఇంకా ఎంచుకున్న దానిపైన కొత్తలో కదండి, నాకు అంతగా స్క్రిప్టింగ్ ఎలా రాసుకోవాలి ఎవరికి రాదు, పుట్టగానే ఎవరు కానీ ఆ వర్క్ నేను నేర్చుకోవాలి, ఇష్టంతో నేర్చుకోవాలి. ఇందాక చెప్పాను కదా, కష్టంతో అయితే నాకు రాదు, ఇష్టంగానే కాన్సెప్ట్ కి లింక్ టు లింక్ ఇచ్చుకుంటూ రావాలి. ఒక్క షార్ట్ చేయడానికి దాదాపు 5 hours కష్టపడాలి నేను. ఒక్క స్క్రిప్ట్ ఎంత లేదన్నా 1 hour పడుతుంది, యాక్టింగ్ 2 hours పడుతుంది, ఎడిటింగ్ 1 hour పడుతుంది, మొత్తం ఫైనల్ చేయడానికి 1 minute వీడియోకి 5 hours నేను కష్టపడాలి. కానీ ఈ మధ్య కాలంలో సింగిల్ ఇలా స్వైప్ చేస్తే పోతుంది. ఇవి కాన్సెప్ట్ వీడియోస్ చాలా కష్టం అండి. కాన్సెప్ట్ ఉండాలి, దానికి తగ్గ షింక్ ఉండాలి, లింక్ టు లింక్, ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్. నేను ఎక్కువ శాతం అవుట్డోర్ తీసినప్పుడు రోడ్లో షూట్ చేస్తుంది, ఈమెను తీసుకొని షూట్ చేస్తుంది. చిన్న పిల్లల్ని చాలా మందిని తీసుకెళ్తాను షూట్ కి, వాళ్ళు కోఆపరేట్ చేయాలి. ఒకరు ఒకలాగా ఉంటారు, పరిగెత్తుతుంటారు, అలా ఇలా పరిగెత్తుతుంటారు, కానీ వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ తీస్తూ ఉంటాను. ఆ క్రమంలో బయట వాళ్ళు చాలా మంది ఎలా అంటే, ఏం పని లేదు ఈమెకి, ఈ వీడియోస్ అన్ని రోడ్లో ఉంటుంది అని అన్నారు. ఎప్పుడు నాకు తక్కువ ఫాలోవర్స్ ఉన్నప్పుడు. తర్వాత ఇప్పుడు ఎవరైనా నేను షూట్ చేస్తుంటే నిలబడి, అక్క నీవి చాలా బాగుంటాయి వీడియోస్, సమాజానికి నీలాంటి వీడియోస్ ఉపయోగం, నిజంగానే చాలా చాలా బాగుంటాయి, అమ్మాయిలకి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. మొత్తం అంటే అప్పుడు అనిపించింది అనమాట, ఎవరు నన్ను అన్నారో అలాంటి వాళ్ళే మళ్ళీ ఎక్కడున్నా సరే, నేను దూరం ఉన్నా సరే రొటేట్ చేసుకొని వచ్చి ఆగి, అక్క వీడియోస్ చాలా బాగుంటాయని. షూట్లో ప్రతిరోజు చాలా మంది నన్ను కలిసి చెప్తారండి. అమ్మాయిలు అయితే ఎక్స్పెషల్ ఇంకా చాలా బాగా చెప్తారు. కిడ్స్ అయితే ఇంకా నన్ను గుర్తుపట్టని వాళ్ళు లేరు. అందరూ ఏ షాపింగ్ మాల్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా, అక్క నీ వీడియోస్ బాగుంటాయి అక్క, నువ్వు బాగా చెప్తావు అక్క పిల్లల గురించి అని. అండ్ స్కూల్లో కూడా అందరికి తెలుసు యూట్యూబ్ ఛానల్ ఉందని. చాలా మంది ఫాలోవర్స్, నాకన్నా ఎక్కువ మమ్మీ స్టూడెంట్స్ ఎక్కువ ఫాలో అవుతారు. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? అంటే యూట్యూబ్ పెట్టక ముందు అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుండేవాళ్ళు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి నేను చాలా పూర్ ఫ్యామిలీ అండి మాది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎలా అంటే, చదువుకోవడానికి కూడా మా దగ్గర డబ్బు లేదు, నేను జాబ్ చేస్తూనే చదువుకున్నాను. సో దట్ నాకు కష్టం విలువ బాగా తెలుసండి. అప్పటి నుంచి మా అమ్మాయి కోసం నేను కష్టపడాలనేసి జాబ్ చేస్తున్నాను. ఈ హార్డ్ వర్క్ కూడా నేను అందుకే చేస్తాను. ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి ఈరోజు ప్రతి వీడియోలో నేను ఎక్కువ శాతం పిల్లలకి అవే చెప్పాలనుకుంటున్నాను. ఒక 100 రూపాయలు ఇస్తే పిల్లలు దాన్ని ఎలా యూజ్ చేసుకుంటారు, దీన్ని అనవసరంగా ఖర్చు పెట్టుకోకూడదు, ఆ 100 రూపాయలు విలువ తెలియాలి ఫస్ట్ పిల్లలకి. అలాగే పెంచుతున్నానండి మా అమ్మాయిని కూడా. ఇంకా పెద్దయితే నాకు తెలియదు, నేనైతే తల్లిగా నా బాధ్యత వరకు నేను. ఎలా అనిపిస్తుంటుంది అంటే అమ్మ ఒక కష్టం చూసి, అంటే తను ఏడుస్తున్నాను, నాకే ఎమోషనల్గా అనిపిస్తుంది ఆనెస్ట్లీ. అంత కష్టం చూసి తెలిసిన అమ్మ గురించి, అంటే ఈ వీడియోస్ చేయడంలో కానీ ప్రతి దాంట్లో అమ్మ సపోర్ట్ ఎలా ఉంటుంది నీకు? చాలా ఉంటుంది. నా సపోర్ట్ ఏమో నాకు తెలియదు, కానీ వీడియోస్లో అయితే మమ్మీ సపోర్ట్ నేను చెప్పగలను 99%. మిగతా సపోర్ట్ అంటే టీమ్ మెంబర్స్ వాళ్ళు అయి ఉండొచ్చేమో, కానీ చాలా ఎఫర్ట్ పెడుతుంది మమ్మీ యూట్యూబ్ ఛానల్. చాలా అంటే చాలా. ఈవెన్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటూ, ఈవెన్ నాకు ఏదైనా చదువుకోవాల్సిన ఎగ్జామ్స్ టైంలో అప్పుడు నేను ఫ్రీగానే ఉంటాను. ఒక 1 week ముందే, 10 days నుంచి ఎగ్జామ్స్ ముందే నేను మమ్మీ నాకు ఇలా ఉన్నాయంటే, సరే పర్లేదమ్మా నేను తీసుకుంటాను, నువ్వు చదువుకొని కూర్చోని అంటే అలా ఉంటది అనమాట. యూట్యూబ్లోనే వీడియోస్లోనే ఉండు అలా ఉండని కాదు, ప్రతిదీ మేనేజ్ చేసుకుంటుండే. అండ్ మమ్మీ కూడా అంతే, ప్రతిదీ మేనేజ్ చేసుకుంటుంటుంది. ఆఫీస్కి వెళ్తుంది, మళ్ళీ సాటర్డే ఇలా వస్తుంది, చాలా మేనేజ్ చేసుకుంటుంది. కానీ వీడియోస్ పైన కాన్సన్ట్రేషన్ కూడా, ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిట్మెంట్గా ఉన్నాను, చెయ్యాలి, ఇవి చెప్పాలి, ఇవి అంటే కొంతమంది డబ్బుండి ఇచ్చేవాళ్ళు ఉంటారు సోషల్ రెస్పాన్సిబిలిటీ, కానీ నేను సమాజం పట్ల మంచి మాటలు చెప్పాలి, మంచి నేర్పించాలి పిల్లలకి, పెద్దలకి.
వాళ్ళ మనస్సాక్షి ఉంటుంది, ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు నిజమే కదా. వీడియోస్లో చూపించేవి చాలా మనసులకు వెళ్తాయి, మాటలు వెళ్తాయో లేదో నాకు తెలియదు కానీ వీడియోస్ కంపల్సరీ వెళ్తాయి. పక్కా వెళ్తాయి. నిజమే కదా. మేబీ అందరూ తప్పులు చేసి ఉంటారు. డబ్బు విషయం ఉంది, నా దగ్గర ఒక ఫ్రెండ్ డబ్బు తీసుకొని ఉంటుంది, అదే నాకు అవసరం వచ్చినప్పుడు తను మాట్లాడిన మాటలు ఈ వీడియో సపోజ్ తనకి ఎదురైంది అనుకోండి, అవును నేను ఇలా Realize చేశాను అవుతుంటారు. కదా, నేను చేశాను కదా, అయ్యో నిజమే నేను చేసిన తప్పే. అప్పుడు కామెంట్స్ చూస్తారు, ఎవరైనా చూస్తున్నారు ఈ మధ్య. కామెంట్స్ చూస్తే అవునక్క నిజమే అక్క, నిజమే నువ్వు చెప్పేది నిజమక్క, 100% అక్క, సమాజం అంతా ఇలాగే ఉంది అని అనుకుంటారు. కానీ అలా కొంతమందిని చేంజ్ అవుతాయి, చాలా బాగుంటది కదండి. ఆ ఒక్కరితోటి ఎంత ప్రభావితం అవుతుందో ఎంతో మంది జీవితాలు మారుతాయని చెప్పొచ్చు. ఇది కంప్లీట్లీ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నానండి నేను. యూట్యూబ్ అంటే అదేదో డబ్బు కోసం, నేను షార్ట్స్ మాత్రమే చేస్తాను. నాకు అసలు రెవెన్యూ అసలు చాలా తక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తుంటారు కదా, అంటే యూట్యూబ్ నుంచి రెవెన్యూ, జాబ్ రెవెన్యూ సరిపోతుందా? అంటే ఎలా ఉంటుంది? అంటే నేను సర్వైవ్ అవ్వడానికి నేను జాబ్ చేసుకుంటూ నేను నా ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నానండి. యూట్యూబ్కి వచ్చే రెవెన్యూ మాత్రం నేను చిన్న చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీస్, నేను పెద్దవి చేసే స్తోమత నా దగ్గర లేదు, కొంతవరకు చేస్తానండి. తర్వాత నాకు ఆ ఎక్స్పెండిచర్కే సరిపోతుంది, షూట్లో ఎక్స్పెండిచర్. నేను దానివల్ల నేను డబ్బు పరంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదండి. అందుకే నేను ఎక్కువ ప్రమోషన్స్ కూడా ఎక్కువ చేయను, సొసైటీకి యూస్ఫుల్ అవుతుందంటేనే చేస్తాను. అంటే ఇప్పుడు బట్టలు కూడా కొంతమంది తక్కువగా అమ్ముతుంటారు, వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి, అలాంటి వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఎంకరేజ్ చేసినట్టు. ఇప్పుడు కొంతమంది కొత్తగా పెట్టుకొని ఉంటారండి ఆన్లైన్ బిజినెస్, వాళ్ళు అక్క నాకు హెల్ప్ చేయక్క, నేను ఉమెన్ అక్క, నేను బిజినెస్ స్టార్ట్ చేశానక్క, నా కోసం ఏదైనా వీడియో చేసి పెట్టక్క అంటే అలాంటి వాళ్ళని నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తానండి. అంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి కదండి, అందుకనే చేస్తాను. అలాగని ఎలాంటి ఇల్లీగల్ ప్రమోషన్స్ కానీ, అసలు మీ వీడియోస్ చూసాను కదా, అంటే అవసరమైన ప్రమోషన్స్ కాకుండా ఎప్పుడు ఏది చేయలేదు, ఇట్లా బెట్టింగ్ యాప్స్ చాలా కానీ. తక్కువ చేశానండి. ఈ ప్రమోషన్స్ కూడా నేను చాలా తక్కువ చేశాను. ఇంకా బెట్టింగ్ యాప్స్ అయితే ఇంకా అసలు చెయ్యనండి, ఎందుకంటే ఆ యాప్ వల్లే జనాలకి నష్టం అవుతుంది. నష్టం ఉన్నప్పుడు మనం మంచి చెప్పాలని వచ్చా నేను. ఇంకా అది నేను ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అది మంచి కాదండి. అంటే మీ లైఫ్ లో అంటే ఇన్ని కష్టాలు, అంటే లైక్ ప్రతి వీడియోలో కష్టం, ఒక ఛాలెంజ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీ లైఫ్ లో మీరు అంటే ఫేస్ చేసిన అతిపెద్ద ఛాలెంజ్ ఏంటి, అండ్ దాని నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు? ఏ వర్క్ అయినా నేను, నా వర్క్ షెడ్యూల్ అలాగే ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి కష్టంతోనే వచ్చాను. ఇప్పుడు కూడా మా పాప కోసం కష్టపడాలి, సమాజంలో నా కోసం చిన్న చిన్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు, మంచి మాటలు నేర్పించాలి, మంచి పద్ధతి నేర్పించాలి, వాళ్ళ ఎలా సొసైటీలో బ్రతకాలు నేర్పించాలి. ఇప్పుడు ఉన్న నాకు చాలా మంది, నా పాపతో పాటు నాకు తెలిసి నాకున్న సబ్స్క్రైబర్స్లో చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా నేను, పిల్లలు కామన్గా కాంపిటేటివ్స్కి వెళ్తుంటారు, కొంతమంది ఇష్టంతో వెళ్ళే వాళ్ళు, కొంతమంది భయంతో వెళ్ళే వాళ్ళు, కొంతమంది వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకపోయే వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం వీడియోస్ చేస్తూ, అంటే ఇంకా ఇలా వీడియోస్ చేస్తున్న కొద్దీ ఇంకా నా బిజీ షెడ్యూల్లోనే ఇలానే అయిపోతూ ఉంటుంది. అంటే లైక్ మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉండే, అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు మీ హస్బెండ్ నుంచి కానీ? మా ఫ్యామిలీ ఫస్ట్ అయితే యాక్సెప్ట్ చేయలేదండి. ఈవెన్ మా హస్బెండ్ కూడా స్టార్టింగ్లో వద్దు, ఎందుకు పాపని రోడ్డు పైన తిప్పుతూ వీడియోస్ చేస్తున్నావు అన్నారు. మా ఫాదర్ మదర్ కూడా అలాగే అన్నారు. మా ఒక సిస్టర్ బాగానే సపోర్ట్ చేసింది, ఇంకో సిస్టర్ తర్వాత తెలుసుకొని బాగా సపోర్ట్ చేసింది. ఫైనల్గా ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాబట్టి ఎవరి నుంచి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. సక్సెస్ అంటే అందరూ మీ చెల్లి బాగా చేస్తుంది వీడియోస్, మీ చెల్లి సమాజానికి ఉపయోగపడేలా చేస్తుంది, మీ వైఫ్ బాగా చేస్తుంది, మంచి మాటలు చెప్తుంది. నా తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి మీ అమ్మాయి నిజంగా చాలా గ్రేట్, టాలెంటెడ్, మంచి వీడియోస్తో పాటు మంచి కోరుకుంటుంది సమాజం పట్ల అని మా తల్లిదండ్రులతో. సో ఇప్పుడైతే నాకు లైక్ నీకేంటి, నీ ఫర్దర్ ప్లాన్స్ ఏంటంటే, ఇప్పుడు నీకు యాక్టింగ్ నచ్చింది బాగా, సో తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? అమ్మతో కలిసి ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? కమింగ్ టు యాక్టింగ్ అనేది నా వే ఆఫ్ సీయింగ్లో జస్ట్ ఫన్ టైం, అంటే జస్ట్ అది యాక్టింగ్ అనే ఫన్ టైం, సోషల్ అవేర్నెస్ కోసం అంతే. అది నా లైఫ్లోకి తీసుకొద్దాం అలా ఏం కాదు. నాకు బాగా చదువుకోవాలని అండ్ నాలెడ్జ్ ఎక్కువ తీసుకోవాలని, అంటే డివోషనల్ పరంగా కానీ సంథింగ్ బుక్ నాలెడ్జ్ ఎవ్రీథింగ్, అంటే నాలెడ్జ్ తీసుకోవాలి,
చదువుకోవాలి అండ్ ఐ షుడ్ గివ్ మై బెస్ట్ ఆన్ స్టడీస్లో ఏ క్లాస్ ను 8th క్లాస్. 8th క్లాస్లో ఇంత మెచ్యూర్డ్గా ఇంత ఇంత knowledgeable-గా ఒక పద్ధతి రెస్పాన్సిబుల్గా ఉన్నారంటే గ్రేట్ అని చెప్పొచ్చు. అదే చెప్తున్నాను బికాస్ కదా. ఆఫ్ ఆల్ దిస్ మదర్. నేను చెప్పాను కదా, బయటికి తీసుకెళ్ళినా కూడా ఇది ఇలా ఉంటది, బయట ఇలా ఉంటారు, మనం ఇలా ఉండాలి, వాళ్ళలాగా మనం ఉండకూడదు. నిజం చెప్పాలి, వెరీ కైండ్ హార్టెడ్గా, అంటే సొసైటీ పట్ల ఒక బాధ్యతతోటి, ఏం లేదు ఏదో ఎప్పుడైనా ఏదైనా సొసైటీకి మంచి చేయాలి అనే ఆలోచనతోటే ఇదంతా స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. తర్వాత మీకేంటి ఫర్దర్గా దీన్ని ఎలా గ్రో చేయాలనుకుంటున్నారు, ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారా? అవునండి, నాకైతే ఇంకా మంచి మంచి మెసేజెస్ ఇంకా అందరూ చూసి బాగా నేర్చుకోవాలి. కొంచెం చెప్పాను కదండి, 1000లో ఒక్కరు మారాలి, అలా మారుకుంటూ వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలనే ఉందండి. ఇంకా రోజు రోజుకి పెంచాలనే చూస్తున్నాను. సోషల్ రెస్పాన్సిబిలిటీ చెయ్యన్నా గణేష్ అన్నతో సెల్లుతో కానీ ఎప్పుడు అన్న ఇలాంటి వీడియోస్ చేస్తే 10 మందికి ఉపయోగం వస్తుందన్న, 10 మంది మనల్ని చూసి నేర్చుకుంటారన్న, మనం ఇలాంటివే చెయ్యాలి అని ఎప్పుడు చెప్తుంటాను. నాతో జర్నీ చేసే ప్రతి ఒక్కరు కూడా అవే చెప్తారు. మన రెస్పాన్స్ ఇది, మనం ఇలా చెయ్యాలి, మనం ఇలా చేస్తే మనల్ని చూసి ఇంకొకరు చేస్తారు, మారుతారు కూడా అని చెప్తాను. ఓకే, మీరు అన్నారు కదా చిన్నప్పటి నుంచి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు అని. అంటే మీరు ఇంత ఈ నాలెడ్జ్ తోటి, ఈ మెచ్యూరిటీ తోటి మీరు అంటే ఈ రెస్పాన్సిబిలిటీ రావడానికి మీ పేరెంట్స్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. సరే, చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా గైడ్ చేసేవాళ్ళు? మా నాన్న మాత్రం చాలా చాలా హార్డ్ వర్కర్ అండి. చిన్నప్పటి నుంచి కష్టపడాలి, ఆడపిల్లలైనా సరే కష్టపడాలమ్మా అని చెప్తారు. ఆయన అలవాటే మా ముగ్గురికి వచ్చిందండి. మా అక్కలిద్దరూ కష్టపడతారు, నేను ఎక్కువ కష్టపడతాను. కష్టపడితేనే మనకి రేపన్న రోజు ఫ్యూచర్ ఉంటుంది అని. మేము చాలా పూర్ స్టేజ్ నుంచి వచ్చాం. అంటే మాకు అంత డబ్బు లేదండి, మేము ముగ్గురు అమ్మాయిలం కాబట్టి మా ఫాదర్ మాకు పెళ్ళిళ్ళు చేయాలని ఒక ఆలోచన. మేము చూస్తే మా ఫాదర్ మిషన్ కుడతారండి. చిన్నప్పుడు మిషన్ కుట్టి చాలా తక్కువ డబ్బులు, 5 రూపాయలు 10 రూపాయలే ఉండేది. దానికి చదువుకోవడానికి కూడా నా దగ్గర సరిగ్గా డబ్బు ఉండేది కాదు. నేను చిన్న చిన్న జాబులు చేస్తూ హాస్పిటల్లో చేశాను, ఇంకొక దాంట్లో చిన్న చిన్న షాప్లో కూడా చేశానండి. చేసి నేను చదువంతా కంప్లీట్ చేసుకున్నాను. మీ ద్వారానే అంటే మా ఫాదర్ దగ్గర అంత స్తోమత లేదండి, అప్పట్లో లేదు. నేను చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూనే నాకు చదువు అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరి కష్టం విలువ తెలియాలి. నాకు మెయిన్ కష్టం విలువ తెలుసండి. అందుకనే నేను నా లైఫ్ పట్ల నేను ఇలా కష్టపడుతూనే ఉంటాను. అంటిల్ మై లాస్ట్ బర్త్ వరకు కష్టపడతానండి ఇలాగే. సో మరి మీరు అంటే ఇన్ని కష్టాలు చూసి వచ్చారు కాబట్టి మీ తరపు నుంచి జీవితంలో ప్రతి అమ్మాయికి కానీ ప్రతి పిల్లలకు కానీ మీ నుంచి వచ్చే ఒక సజెషన్ అంటే ఏం చెప్తారు? ఏ అమ్మాయి అయినండి, నేను ఇది చెయ్యలేను, నాకు రాదు, నాకు చేత కాదు అనేలాగా అస్సలు ఉండకూడదండి. ప్రెజెంట్ ఉన్న జనరేషన్కి నేను ఏదైనా చేయగలను, నేను చెయ్యాలి అని ముందుకు అడిగేయాలి, ధైర్యంగా అడిగేయాలి. అది ఉండాలండి. అమ్మాయిలు కొంతమంది చదువుకొని ఉద్యోగం కూడా చేయడానికి ఇష్టపడరు. కొంతమంది మేము ఇంతే, మా లైఫ్ ఇంతే అనుకొని ఉండిపోతున్నారు. అలా కాకుండా మేము ఏదైనా చెయ్యాలని కుటుంబంలో ఒప్పించుకొనైనా సరే వాళ్ళు ముందుకెళ్ళి సమాజంలో కానీ గౌరవంగా ఉండాలని నా కోరిక అండి. కొంతమంది ఏంటంటే టాలెంట్ చాలా ఉంటుంది, కానీ వాళ్ళ టాలెంట్ ఉన్నట్టు అసలు కొన్ని సందర్భాలలో నేను ఒక 10 మందిని చూసానండి, ఎంత టాలెంటెడ్, కానీ ఇంట్లో ఏం చేస్తున్నారు అంటే హౌస్ వైఫ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు పిల్లలకి ట్యూషన్ చెప్తూ లేదా ఇంకా స్కూల్కి వెళ్తూ వాళ్ళకున్న జ్ఞానాన్ని పిల్లలకి పంచితే అది ఇంకా ఎంత మంచిదండి, ఇంకా చాలా మంచిది. నేనైతే ఉమెన్కి మాత్రం ఒకటే చెప్తున్నాను, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి, ధైర్యంగా అన్నిటికీ ముందుకు రావాలి, ధైర్యంగా ఏ ప్రాబ్లం అయినా ఆ సందర్భంలో రాకపోయినా మళ్ళీ ఆలోచించి నేను ఇది చేయగలను, అది ఫెయిల్యూర్ అయితే ఇంకో దానిపైన అలా ఆగకుండా వాళ్ళు ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. అమ్మాయిలు ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఎంత మంచిగా తెలివిగా ఉంటారో అంత మంచిదండి. అమ్మాయి అంటే అస్సలు ఎక్కడ తగ్గేది అవసరం లేదు, ఏమైనా చేయగలుగుతారు, అది స్ఫూర్తి తెచ్చుకొని బయటకు రావాలి అంటారు. సో మీరు ఇలాగే చాలా మంచి మంచి వీడియోస్ తీసుకుంటూ చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి. మీ స్టోరీయే చాలా మందికి ఇన్స్పిరేషన్గా అనిపిస్తుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతానండి. అండ్ ఇలానే మీ మీ యూట్యూబ్ ఛానల్ మాత్రం ఎప్పటికీ ఆపకండి, ఇలానే మంచి వీడియోస్ తీస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి, ఇలాగే చేస్తూ ఉంటాను. నాకు ఇంకా మంచిగా నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే పబ్లిక్ ఇంకా ముందుకు వెళ్తాను, స్పీడ్గా వెళ్తాను.
వెళ్ళినా వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను మాత్రం ఎప్పటికీ ఆపకండి. చేసుకుంటూనే వెళ్తాను. సో చూసారు కదా, ఇది హర్ని గారి స్టోరీ. హృత్విక క్రియేషన్ స్టోరీ వచ్చేసి ప్రతి అమ్మాయి జీవితంలో దేనికి అవసరం లేదు, తగ్గేదే లేదు. ప్రతి విషయంలో అమ్మాయి ఏమైనా సాధించగలుగుతుంది. అంటే చిల్డ్రన్ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ, ప్రతిది గురించి కానీ ఈ ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్కరికి మెసేజ్ అందజేస్తున్నారు. అలాగే హర్ని గారి స్టోరీ వింటే మాత్రం నాకే కంటతడి అనిపించింది. ఎందుకంటే ఎన్ని కష్టాలున్నా కూడా ఒక అమ్మాయి బయటికి వచ్చి స్వయం కృషితోటి ఏదైనా సాధించగలుగుతారు అని చెప్పడానికి నిదర్శనం హర్ని గారి స్టోరీ అని చెప్పొచ్చు. ఇది ఇవాళ ఎన్టీవీ. మీరు కూడా ఏమైనా నేర్చుకున్నారు అని భావిస్తున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ. థ్యాంక్ యూ.